రాహు ఏంటంటే జనరల్గా నేత్రకారకో రాహువు అంటుంటారు. మనకి నవగ్రహాలకు అన్ని మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. ఓకే. ఈ రాహుకేతువులు ఇద్దరు అప్రదక్షిణంగా తిరుగుతుంటారు. ఓకే. ఎందుకంటే రాహుకేతువులకు ఒక కథ ఉంది. దేవతలు రాక్షసులు ఐ థింక్ తెలుసు అనుకుంటా, బట్ ఇంకా తెలుసు కాబట్టి ఆ కథ చెప్పక్కర్లేదు. సో అమృతం చిలికినప్పుడు అమృతం వస్తే అదేదో ఇస్తా ఉంటే ఈ రాక్షసులు దేవతల రూపంలో పోయి కూర్చొని తాగితే చక్రం పెట్టి కొడితే ఆ రాక్షసుడు శిరస్సు ఖండిస్తే రాహు కేతువుగా మారిందని కథ టూకీకి చెప్పాను, మీకు అందరికీ తెలిసిన కథ కాబట్టి. ఇప్పుడు ఈ రాహు కేతువు అందరూ దేవతలందరూ ఇలా తిరుగుతుంటే వీళ్ళిద్దరు అప్రదక్షిణంగా తిరుగుతారట. మేరు అప్రదక్షిణీ కుర్వాణం అంటుంది నవగ్రహ మండపారాధనలో. సో ఇప్పుడు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే లోకల్లో నువ్వు అందరిలాగా ఆలోచించబాకు, థింక్ డిఫరెంట్ అంటారు. అది రాహు. నువ్వు అందరిలాగా ఆలోచిస్తే అందరితో పాటు తిరుగుతూ ఉంటావు, కంప్యూటర్లు పట్టుకోను లేదా ఇంకోటి పట్టుకోను, ఎవరేజ్ చేస్తే అందరిలాగా. అలా చేయబాకు. నువ్వు కొత్తగా ఆలోచిస్తే నీ చుట్టూ అందరు తిరుగుతారు. అవును, అది రాహు. ఇంకోటి ఏంటంటే రాహు గురించి ప్రతి మనిషిలో గుడ్ బ్యాడ్ ఉంటుంది. గుడ్ థింగ్స్ మాత్రమే తీసుకో, బ్యాడ్ థింగ్స్ నీకు అనవసరం. రెండోది, అసలు ఆ బ్యాడ్ గురించి మాట్లాడబాకు. లేని వ్యక్తి గురించి చెడుగా మాట్లాడబాకు. అంతే. అది రాహు యొక్క గుడ్ క్వాలిటీస్.